మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మళ్ళీ యొక్క రోజు నేను మళ్ళీ ఆదికాండం 24వ అధ్యాయం 9వ వచనం గురించి కొన్ని మాటల గురించి నేను బోధించాలని ఆశపడి ఉన్నాను. ఆ దాసుడు తన యజమానుడుగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసేను. సో ఎలైజర్ దినం కూడా మన ఎలైజర్ ఛాలెంజ్ గురించి మనం చూసినాం, ఏ విధంగా ఆయన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ ఈరోజు ప్రామిస్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్. మళ్ళీ ఎలైజర్ ఒక ప్రమాణము చేసినాడు. ఎవరికి అంటే వాళ్ళ యజమానుడికి అబ్రహాం. ఏమని ప్రమాణము ఏ ప్రమాణము చేసినాడంటే ఏమనంటే వాళ్ళ కుమారునికి, వాళ్ళ అబ్రహాం కుమారుడు ఐజాక్కి మంచి భార్యను తీసుకొస్తాడు అని మళ్ళీ ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఉపమానాలకు కూడా మళ్ళీ పాటిస్తూ ఆ రీతిగా ఆయన ఆ రీతిగా చేస్తానని ఒప్పుకున్నాడు. సో ఎంతమంది మనము దేవునికి మనం వాగ్దానం చేస్తున్నాయినా, నీ సూచనలకు, నీ ఇన్స్ట్రక్షన్స్కి నేను లోపడతాను, లేకపోతే నీ ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అవుతాను, నీ సూచనలకు నేను ఫాలో అవుతాను. ఇక్కడ ఎలైజర్ అబ్రహాం చెప్పిన సూచన అన్నిటికీ లోపడ్డాడు. మళ్ళీ అబ్రహాం లేడు, అబ్రహాం ఆయన ఊర్లో ఉన్నాడు, ఈయన వేరే దేశంకి వెళ్ళాడు. అయినప్పటికీ నా యజమానుడు చూడట్లేదు కదా, నా మాస్టర్ నన్ను చూడట్లేదు కదా అని అనుకోలేదు. కొన్నిసార్లు మనం కూడా దేవుడు చూడట్లేదు కదా, తల్లిదండ్రులు చూడట్లేదు కదా, మనకిచ్చిన సూచనలు, మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కాదు. సో ఇన్స్ట్రక్షన్ ఫాలో కాకపోతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాం. ఎగ్జామ్స్లో కానీ, రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడే కానీ, జాబ్లోనే కానీ, ఇంకా వేరే విషయాలలో కానీ, ఇఫ్ యు నాట్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో మన క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని సూచనలు, నియమాలు ఉన్నాయి మనకు. అవి పాటించాలి. అవి పాటించకపోతే మనకన్నీ సమస్యలు ప్రేమ దేవుని సంగమా. సో కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటే, వీ షుడ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వీ షుడ్ ప్రామిస్ టు ఫాలో. మనం ప్రమాణము చేయాలి ఏంటంటే దేవుని సూచనలో పాల్గొంటామని, దేవుని నియమాలకు మనం లోపడతామని. వెన్ యూ డూ దాట్, అప్పుడే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ విధంగా జీవితంలో మనకు సక్సెస్, విక్టరీ, ప్రాస్పెరిటీ, సక్సెస్ మనకు ఉంటాయి. సో ప్రేమ దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఏమైతే దేవుడు నీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నువ్వే వాగ్దానం చేసినావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం గైకొన్నట్లయితే యూ విల్ బి బ్లెస్డ్. మీరు బైబిల్ చదివినప్పుడు మీకు ఏదైనా సూచన వచ్చిందనుకోండి, ఆ సూచనకు దేవునికి ప్రమాణము చేసుకొని ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎన్నో లైఫ్లో ప్రాజెక్ట్స్ కానీ, పాస్టర్స్ ఎవరైనా సరే లైఫ్లో ఏదైనా సరే ఈ పనిని చేయాలనుకుని ప్రమాణం చేసినప్పుడు వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్, వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ by following the instructions of God. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు చేసే ప్రతి పనులను, బిజినెస్ని, వర్క్స్ని అన్నిటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జీసస్ బ్లెస్ యు.